హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఒక చిన్న మాట మీకు చెప్పాలి అనిపించి వాయిస్ ఇస్తున్నా. మీకు తెలియందేమి కాదు, కానీ నాకు చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నా, వినండి. అందరూ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంట్లో తయారు చేసుకోకుండా షాప్లోకి వెళ్ళి కొంటారు. మనం చూసి గిర్రికాడ పట్టించుకున్నది వేరు, షాప్లో కొన్నది వేరు. షాప్లో కొన్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంటే నాకు అస్సలు నచ్చదు. ఎందుకో తెలీదు, నాకు అభిప్రాయం ఉంది. అంటే మీకు తెలియంది కాదు, ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అంతే. ఇంట్లో తయారు చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, ఎంత బాగుంటుంది. సరే, కానీ మన వీడియోస్ అందరు చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకుంటే ఆ థ్రిల్లే వేరే. అసలు ఏదైనా కూడా మనం వాడేదాన్ని బట్టి, మనం తయారు చేసుకునేదాన్ని బట్టి. థ్యాంక్ యూ. ఇంట్లోనే రెడీ అనుకోవచ్చు ఎవరైనా, ఇది కూడా చెప్పాలా అని. ఎందుకో నాకు ఒకసారి చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నా. మనం తయారు చేసుకునే వీలున్నవైతే మనమే తయారు చేసుకుందాం.